బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది మంచు ఫ్యామిలీ. నార్సింగి పిఎస్ లో తన సోదరుడు మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో మంచు మనోజ్ ఆరోపించారు. జలపల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. చోరీ అయిన కార్లన్నీ విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని తెలిపారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకెళ్లారని, తాను రాజస్థాన్ వెళ్లగా తన ఇంటిని మంచు విష్ణు ధ్వంసం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. ఈ పరిణామాలపై నా తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ చెప్పారు. తమకు న్యాయం చేయమని పోలీసుల్ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మంచు మనోజ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అసలు ఏం జరిగింది? మంచు మనోజ్ ఏమని ఫిర్యాదు చేశారు ఇవాళ? మరొకసారి మంచు కుటుంబం పోలీస్ మెట్లెక్కిందని చెప్పవచ్చు. గతంలోనే మనం చూద్దాము, జల్పల్లి తన నివాసంలో మంచు మనోజ్ కు, మంచు విష్ణుకు, అదేవిధంగా మోహన్ బాబు మధ్య తీవ్ర వివాదం తారస్థాయికి చేరుకుంది. గతంలో ఒకరినొకరు పోలీసులను ఆశ్రయించారు. ఇంకా పోలీసులు కూడా వారందరికీ నోటీస్ వివాదం సద్దుమరిగిందని లోపే మరొకసారి ఈ రోజు మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇంట్లో లేని సమయంలో తన కూతురు బర్త్డే కోసం రాజధాని నేపథ్యంలో తన ఇంట్లోకి తన సోదరుడు చొరబడి తన పక్షులతో అక్రమంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ధ్వంసం చేసి తన వస్తువులను, కీలక వస్తువులను కూడా దొంగిలించారంటూ కూడా ఈ రోజు మంచు మనోజ్ ఈ రోజు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. గతంలోనే జల్పల్లో సైతము ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఇప్పుడు నార్సింగ్ లో కంప్లైంట్ చేశారు. అసలు జల్పల్లో ఉన్నట్టు తన నివాసంలో కూడా చొరబడి వస్తువులను దొంగిలించారని, తన కార్లు దొంగిలించారు, తన వస్తువులు తనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు, అన్ని ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు మంచు మనోజ్ ఇచ్చారు. చూడొచ్చు, ఇప్పటికే మనం దీనికి సంబంధించిన వివాదంపై అటు తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా తను అందుబాటులో లేకపోవడంతో తను వెనుదిరిగి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంట్లో జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా మాట్లాడాలని చెప్పారు, కానీ అతను అందుబాటులో రాలేదు. కాబట్టి నేను పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు కూడా మంచు మనోజ్ చెప్పారు. మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న అటు జల్పల్లో అటు బాడీ షెడ్స్ లో ఒకనొకరు పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాబట్టి దీనిపై పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్.